దక్షిణాదినే కాదు అటు ఉత్తరాదిని సైతం వణికిస్తున్నాయి భారీ వర్షాలు. ఢిల్లీని కుండపోత వర్షం ముంచెత్తుతోంది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నదుల్ని తలపిస్తున్నాయి. ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లేవారు ట్రాఫిక్ లో గంటల తరబడి చిక్కుకుపోయారు. పలు చోట్ల రోడ్లపై నీరు నదుల్ని తలపించడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఢిల్లీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జోరు వర్షాల నేపథ్యంలో విమాన సర్వీసులకి తీవ్ర ఆటంకం కలుగుతోంది. 100కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. ఢిల్లీలో కుండపోత వర్షాలపై మా ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపి మరింత సమాచారం అందిస్తారు. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్న పరిస్థితి. మరో 3 రోజుల పాటు ఇదే తరహా పరిస్థితి ఉంటుందని చెప్పి భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటు ప్రస్తుతం నేను ఐటీఓ ప్రాంతం వద్ద ఉన్నాను. ఇది మీరట్ ఎక్స్ప్రెస్ హైవేని కనెక్ట్ చేసే రహదారి. పూర్తిగా రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో ఇటు బస్సులు అలాగే వాహనాలు కూడా ఈ నీళ్ళల్లో నిలిచిపోతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. పూర్తిగా ఇటు ఈ నీటిని ఎక్కడికక్కడ నిలిచిపోయిన నీటిని తొలగించేందుకు ఎన్డీఎంసీ సిబ్బంది శ్రమిస్తున్నప్పటికీ కూడా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ప్రస్తుతం వర్షం కురుస్తోంది. ఈ 24 గంటల్లో 1 సెంటీమీటర్ వరకు కూడా వివిధ ప్రాంతాల్లో వర్షపాతం నమోదైన పరిస్థితి. ఇటు శాస్త్రీనగర్ అలాగే మోతీబాగ్, పంజాబీబాగ్ సహా ఐటీఓ, మథురా రోడ్, ఎయిమ్స్ ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో సబ్వేలు అలాగే అండర్ పాస్ అన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రాఖీ పండుగ కావడంతో ఇటు ప్రజలు పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకు బయటకు వెళ్తుంటారు. సో చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం ట్రాఫిక్ జామ్స్ కొనసాగుతున్న పరిస్థితి. అలాగే ఈ ముఖ్యంగా వర్ష ప్రభావం అనేది విమాన రాకపోకలపైన కూడా పడిన పరిస్థితి. పూర్తిగా 100కు పైగా విమానాలు ఆలస్యమైన పరిస్థితి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో నెలకొంది. అలాగే కొన్ని విమానాలు రద్దయిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఆపరేషన్స్ సజావుగా జరుగుతున్నాయని చెప్పి ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రకటించడం జరిగింది. కానీ వర్ష ప్రభావం మాత్రం మరో 3-4 రోజులు ముఖ్యంగా 12వ తేదీ వరకు కూడా ఈ వర్ష ప్రభావం ఉంటుంది అని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ఇటు వరదలు అలాగే కొండ చర్యలు విరిగిపడడం రోడ్డు ప్రమాదాల్లో వీరంతా కూడా చనిపోయిన పరిస్థితి నెలకొంది. సో ఉత్తరాది రాష్ట్రాల్లో ఈసారి ఇటు సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని చెప్పి మొదటగానే వాతావరణ శాఖ అంచనా వేయడం జరిగింది. సో ఆ అంచనాలకు అనుగుణంగానే ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షపాతం అనేది నమోదవుతున్న పరిస్థితి. సో ప్రస్తుతం ఢిల్లీ వాసులు అయితే కొంత ఈ భారీ వర్ష ప్రభావానికి ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్స్ సహా లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడం అలాగే వాహనాలు ఎక్కడికక్కడ వర్షంలో నిలిచిపోవడంతో కొంత ఇబ్బందులకు అయితే ఢిల్లీ ప్రజలు గురవుతున్న పరిస్థితి ఉంది. కార్పొరేషన్ రమేష్తో గోపికృష్ణ, టీవీ 9 న్యూఢిల్లీ.